మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు. సూర్యుడు ఏకచక్ర రథం 6 ఆకులు 7 అశ్వాలతో కూడిన వాహనంపై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం. ఈ కార్యక్రమానికి జేసీఐ ఒంగోలు అధ్యక్షుడు జేసీ డాక్టర్ బెజవాడ పవన్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా డిఈఓ సుబ్బారావు, జిల్లా ఆర్ఐఓ సుబ్బారావు, రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిసోరి ప్రకాష్ బాబు, సరస్వతి విద్యా సంస్థల అధినేత ఏవి రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఈఓ సుబ్బారావు మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా ఒంగోలు నగరంలో జేసీ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థి అందరికీ ఒక చోటకు చేర్చి సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తదితరులను స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని పలకండి. శ్రీ మహా పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః. కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే సకల యజమానస్య సబాంధవస్య సకుటుంబస్య సబాంధవస్య శుద్ధోదక స్థానం సమర్పయామి. అభివస్త్రాసుధన్యా పూజ్యమానః అభిచంద్రగ్రహణ్య విశ్వా దరిద్రో దేవసమ గంధార్థం అక్షదాం సమర్పయామి. పుష్పాన్ని పూజయామి. ఒక్కో పుష్పం తీసుకొని దేవతాభ్యో నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఆవతో ప్రసూతాస్తాం ఏంటికి వస్తాడు మామూలుగా మిత్రాయ నమః. 1 వెనక్కి వంగటం, 2 ముందుకి వంగటం, 3 కుడి కాలు వెనక్కి చాపటం, 7 భుజంగాసనం, 8 పర్వతాసనం, 9 1 రెండు చేతులు పైకి తీసుకుని వెనక్కి వంగండి, 2 ముందుకు వంగండి, 3 కుడి కాలు వెనక్కి దాపుకోండి, 4 రెండో కాలు కూడా వెనక్కి తీసుకోండి, 8 పర్వతాసనం నడుము పైకి లేపండి, నడుము పైకి తీసుకోండి బాగా, 9 రెండు కాలు వెనక్కి కూర్చోండి, శశాంకాసనం వెనక్కి కూర్చోండి, 10 కుడి కాలు ముందుకు తీసుకోండి, శశాంకాసనం వెనక్కి కూర్చోండి ఆ పొజిషన్లో, 6 ముందుకి హిరణ్య గర్భాసనం, 9 రెండు కాలు కింద అని వెనక్కి కూర్చోండి, రెండు మోకాలు కింద అని వెనక్కి కూర్చోండి శశాంకాసనం, 10 కుడి కాలు ముందుకు చాపండి, రెండు కాలు చాపండి, 5 రెండు మోకాలు కింద అని వెనక్కి కూర్చోండి శశాంకాసనం, 12 వెనక్కి వంగండి, ప్రణామం. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు వారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు సరస్వతి జూనియర్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపున రథసప్తమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఆరోగ్యాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సరస్వతి జూనియర్ కాలేజీలో రమణారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనలో ఉన్న అశాంతి కానీ మనలో ఉన్న వివిధ రోగాలు కానీ అన్నీ కూడా చక్కగా నయం అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రథసప్తమి పండుగ గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మరి ఇప్పుడున్నటువంటి జనరేషను విద్యార్థులకి చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇటీవల కాలంలో మరి ఈ పండగ అనేది పిల్లలు మరి చాలామంది తెలియదు, కానీ దీని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ మరి ఈ రోజుల్లో
మన క్లాస్ రూమ్ విద్యార్థులకి పాఠాలతో పాటుగా మరి యోగాలు కానివ్వండి, సూర్య నమస్కారం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ చెప్పడం అనేది మరి చాలా ఆనందకరమైన విషయము. ప్రపంచవ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు కూడా ఒక రెగ్యులర్గా దినచర్యల భాగంగా దీన్ని అలవాటు చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా విద్యార్థులందరూ కూడా ఈ దినచర్యల భాగంగా అలవాటు చేసినట్టయితే ఈ అలవాటు వాళ్ళ జీవితాంతం కూడా ఆచరిస్తారు. మనకందరికీ తెలుసు, సూర్యుడు మనకు కనిపించే దేవుడు. ఆయన సూర్య భగవాన్ అనడానికి, మనకంటే కనిపించే దేవుడు అనడానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడు లేకుండా మనిషి మనుగడే లేదు. ఇవాళ మన సైన్స్ చెప్పేది కూడా మరి డి విటమిన్ కానీ, మరి లేకపోతే మరి మొక్కల్లో ఆహారం కానీ, లేకపోతే ఏదైనా సరే సూర్యరశ్మి, సూర్యుడు లేకుండా మనం మనుగడే లేదు. మరి ప్రతిరోజు కనుక ఒక అరగంట సేపు పిల్లల చేత ఈ యోగాతో వాళ్ళ దినాన్ని కనుక స్టార్ట్ చేసే పని అయితే అద్భుతమైనటువంటి విజయాలని, అద్భుతమైనటువంటి వాళ్ళలో మానసిక ఉన్నతిని మనం ఖచ్చితంగా చూడగలం. ఈరోజు 2000 మంది విద్యార్థులతోటి మన సరస్వతి జూనియర్ కాలేజ్ పెళ్ళూరులో నిర్వహించడం అనేది స్టేట్లోనే ఒక రికార్డుగా నెలకొని ఉంది. సూర్య నమస్కారాలు చేస్తే మరి ఆరోగ్యం బాగుంటుంది, మరి మనలో ఉండే అశాంతి పోతుంది అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డిఓ గారికి, ఆర్ఐఓ గారికి, మరి మా మిత్రులు ప్రకాష్ గారికి, పవన్ గారికి, మరి సురేష్ గారికి, ఇతర అతిథులందరికీ, మరి మా ఫ్యాకల్టీకి, మరి స్టూడెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.